లూకా వ్రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 11-12 వచనములు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. చదవబడినటువంటి వాక్యాన్ని మనము చూస్తే, ఆయన వెళ్ళుచూ ఉన్నటువంటి కాలములో 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారికి ఎదురుగా వచ్చి, దగ్గరగా కాకుండా దూరంగా నిలవబడి వారు చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, యేసు ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేశారు. యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడటం జరిగింది. మీరు వెళ్ళండి, యాజకునికి కనబరుచుకోండి అన్నారు. వారు వెళుతూ ఉండగా ఆ 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క 10 మందిని ఆయన చెయ్యి వేసి కానీ మాట చెప్పి కానీ వెంటనే బాగు చేయలేదు. అంటే స్వస్థత అనబడేటువంటి అంశాన్ని బైబిల్లో మనము చూస్తే వెంటనే జరిగినవి కొన్ని ఉన్నాయి, దారిలో జరిగినవి కొన్ని ఉన్నాయి. అనగా మీరు జాగ్రత్త పడవలసింది ఏమిటంటే, మీరు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళే టైంలో కూడా, మీరు బస్సులో ప్రయాణము చేసేటప్పుడు కూడా, ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా మీరు బాగవచ్చు. ఎందుకంటే ఈ 10 మంది కుష్ఠరోగులు వెళుతూ ఉండగా మార్గములో వారు బాగయ్యారు. బాగైనటువంటి వ్యక్తుల్లో ఒకడు తిరిగి వచ్చి యేసుతో సాక్ష్యం చెప్పాడు. ఇది జరిగినటువంటి అంశం. కానీ ఇందులో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే, పాత కాలములో కుష్ఠరోగం అనబడేటువంటిది చాలా భయంకరమైన రోగం. అందరూ అసగించుకునేటువంటి రోగం. ఓ మాటలో చెప్పాలంటే, ఆ రోగం వచ్చినటువంటి వ్యక్తి సమాజములో ఉంటాకి వీల్లేదు. ఊరికి వెలుపలకి పంపించేయాలి, పాళ్యమునకు వెలుపల. ఆ వ్యక్తికి భార్య ఉన్నా కానీ, కుమారులున్నా కుమార్తెలున్నా, లేకపోతే స్త్రీ అయినా కానీ, భర్త ఉన్న పిల్లలున్నా, ఆమెని ఊరు బయట ఉంచేయాలి. లేవియా కాండము 13వ అధ్యాయము 45వ వచనములో, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. ఎవరికైతే కుష్ఠరోగం అనబడేటువంటి పొడవచ్చిందో, ఆ రోగం వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేయాలి? తన యొక్క వస్త్రాలు చింపేయాలి. రెండోది ఏమిటంటే, వాడు తల విరయబోసుకొనవలెను. ఏదో తల దూకోవటం కాకుండా తల విరబోసుకోవాలి. మూడోది ఏమిటంటే, వాడు తన పై పెదవిని కప్పుకొని, ఇంతవరకు వస్త్రముతో పెదవి కప్పి, అంటే ముఖం కనబడకూడదు, పెదవి వరకు కప్పుకొని ఏమనాలి? నేను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. గమనించారా ప్రియులారా? నేను అపవిత్రుణ్ణి అని పలకాలి. ఆ పొడ వాడికి కలిగిన దినములన్నయు వాడు అపవిత్రుడై ఉండును. కుష్ఠపొడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము తాను అపవిత్రుడు. అంతేకాకుండా వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. ఎలా ఉండాలి? ప్రత్యేకముగా ఉండాలి. అందరిలో ఉంటాకి వీల్లేదు. ఎందుకు? కుష్ఠరోగం అట్లాంటిది. వాని నివాసము పాళ్యమునకు వెలుపల ఉండవలెను. అసలు ఇవన్నీ వింటుంటే కుష్ఠరోగం అంటే ఆ రోజుల్లో ఎంత భయంకరమో గమనించాలి. అయితే మీకు తెలియజేసే మాట ఏమిటంటే, ఆ రోజుల్లో ఉండే కుష్ఠరోగాన్ని గూర్చి కానీ, ఈ రోజుల్లో ఉండేటువంటి రోగాలు గూర్చి కానీ నేను మాట్లాడట్లేదు. కానీ గమనించే మాట ఏమిటంటే, పాతకాలంలో కుష్ఠరోగం ఎంత భయంకరమైందో, ఆ కుష్ఠరోగి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో వ్రాయబడిందో, ఈ రోజున ప్రపంచములో దాపరించినటువంటి అందరిలో ఉండే రోగం ఏమిటంటే, పాపమనబడే
రోగం. ఈ పాపమనబడేటువంటి వ్యాధి, పాపమనబడే మహమ్మారి, పాపమనబడేటువంటి ఈ సమస్యను బట్టి కలిగేటువంటి సమస్యలు అన్ని ఇన్ని కాదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనములో, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడనని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. 14వ సంకీర్తన 2-3 వచనాల్లో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. బాగా వినాలి ప్రియులారు, గమనించే మాట ఏమిటంటే, ఇందాక చదువుకున్న వచనములోను ఈ వచనములోను కూడా చూస్తే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఆ రోజుల్లో ఉండేటువంటి కుష్ఠరోగము. అయితే ఈ రోజుల్లో ఉండేటువంటి రోగం ఏమిటి? అన్ని కాలాల్లో ఉండే రోగం. ఆనాడు కుష్ఠరోగం అంత భయంకరమైనదైతే ఈ లోకములో ఉండే రోగాల్లో భయంకరమైనది పాప రోగము. ఈ పాప రోగాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? ఆ 10 మంది కుష్ఠరోగులు ఏ విధముగానైతే యేసుకు ఎదురుగా వచ్చారో, ఈ రోజున గమనించే మాట ఏమిటంటే, పాపము వలన కలిగే దుష్పరిణామాలన్నీ కూడా తొలగిపోవాలంటే, పాపాన్ని బట్టి వ్యాధులు, పాపాన్ని బట్టి చిక్కులు, పాపాన్ని బట్టి అవస్థలు, పాపాన్ని బట్టి మనశ్శాంతి లేకపోవడం, పాపాన్ని బట్టి పాతాళము, పాపాన్ని బట్టి నరకము. గమనించేటువంటి మాట ఏమిటంటే, పాపాన్ని బట్టి పంటలు పాడవుట, పాపాన్ని బట్టి పలు విధమవు శ్రమలు. దైవజనుడు పాడినటువంటి రక్షణ పద్యాలు, పాపంబు వలననే పంటలు పాడవుట, పాపంబు వలననే పాము తేలు, పాపంబు వలననే పలు విధమవు శ్రమలు, పాపంబు వలననే వ్యాధి గణము, పాపంబు వలననే శాపవృద్ధి, పాపంబు వలననే భక్తి నాశనమౌట. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ఇదిగో పాపాన్ని బట్టి ఇన్ని ప్రమాదాలు వస్తాయి. ఆ 10 మంది కుష్ఠరోగులు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చారో మత్తయి రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయము 21వ వచనములో, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అనగా ఈ లోకములో అన్ని రోగాల కంటే భయంకరమైన రోగమైనటువంటి ఈ పాప రోగములో ఉన్న వారిని రక్షించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే అని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనములో, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో. అందరూ వినాలి ప్రియులారా, యేసు నామాన్ని బట్టే రక్షణ అనబడేటువంటిది వచ్చేది కానీ యేసు నామము తప్ప ఇక ఏ నామాన్ని బట్టి రక్షణ కలగదు. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన, ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే మరి ఏ నామాన్ని బట్టి పాపాలు పరిహారము కావు? ఏ నామాన్ని బట్టి? యేసు నామాన్ని బట్టి మాత్రమే పాపాలు పరిహారం అవుతాయి. వేలాది మందిగా ఈ షాల్లో ఉన్న వారులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, నీ పాపాలు పరిహారం అయ్యాయా అనగా 10 మంది కుష్ఠరోగులు ఎవరికి ఎదురుగా రావాలో ఆయన దగ్గరికే వచ్చారో. అందుకే దైవజనుడు పాడినటువంటి కీర్తనలో ఒక చరణం ఏమిటంటే, పాపాలను గూర్చి వ్రాస్తూ, ఎన్ని తిరిగినా పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు
ఏం కావు, ఎన్ని తిరిగినా పోవు. నేను అక్కడికి వెళ్ళాను, నా పాపాలు పోతాయేమో. నేను ఉపవాసాలు చేశాను, పాపాలు పోతాయేమో. నేను పుణ్యకార్యాలు చేశాను, పాపాలు పోతాయేమో. యోహాను వ్రాసినటువంటి సువార్తలో 14వ అధ్యాయములో 6వ వచనములో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. యేసు వారు ఏమంటున్నారు? నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అనగా మోక్షానికి ఎవడు నా ద్వారానే తప్ప వేరే మార్గములో నా దగ్గరికి రాలేరు. అందుకే దైవజనుడు పాడినటువంటి రక్షణ పద్యములో, ధన ధాన్యముల వల్ల దారిద్ర్యము గతించు, గాని మోక్షము మీకు కలుగబోదు. విద్య వల్లను తెలివి ఉద్యోగము లభించు, గాని మోక్షము మీకు కలుగబోదు. గొప్ప కులము వల్ల గొప్ప పేరు వచ్చు, గాని మోక్షము మీకు కలుగబోదు. మంచి క్రియల వల్ల మంచి పేరు వచ్చు, గాని మోక్షము మీకు కలుగబోదు. కాబట్టి ఏం చెయ్యాలి? పాపి, రోగి, బీదవాడ. పాపి, నీ పాపాలు పోవాలంటే, రోగి నీ రోగం పోవాలంటే, బీదవాడా నీ పేదరికం పోవాలంటే, పాపి, రోగి, బీదవాడ, అప్పులు ఉన్నవాడ. అప్పులున్నాయా? ఆసిపోయినవాడ, యేసు నామ స్మరణ ఎంచి చూడు. మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ఎక్కడికి రావాలో ఆ 10 మంది కుష్ఠ రోగులు అక్కడికే వచ్చారు. మీ అందరికి చెప్పేది, మీరు యేసు దగ్గరికి వస్తే చాలు, అన్ని ఆయనే చూసుకుంటారు. ఈ 10 మంది దూరంగా నిలబడ్డారు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ దూరంగా నిలబడేటువంటి రీతిలో వారిలో ఉండేటువంటి తగ్గింపును మనము చూస్తున్నాము. ఒకవేళ దగ్గరికి వచ్చినా కానీ ఆయన ఏమనరు. కుష్ఠరోగుల్నే ముట్టుకున్న ఆయన, కుష్ఠరోగింట్లో భోంచేసిన ఆయన, అలాంటి యేసు వారి దగ్గరికి వచ్చినా కానీ ఆయన ఏమనరు. కానీ దూరముగా నిలిచి, అనగా వారి ఉద్దేశం ఏమిటంటే, మా రోగాన్ని బట్టి మేము దూరస్తులం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయములో 13వ వచనములో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు. బాగా వినాలి ప్రియులారా, మనం ఏమై ఉన్నాము? దూరస్తులమై ఉన్నాము. ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. బలో యేసు మహారాజుకో. ఇప్పుడు చెప్పండి, మనము దూరస్తులమా, సమీపస్తులమా? ఓనాటి కాలంలో మనం ఎవరమట? దూరస్తులమే. అందుకనే ఈ యొక్క 10 మంది దూరాన్ని నిలబడ్డారు. అయితే దూరాన్ని నిలబడినటువంటి ఈ వ్యక్తుల యొక్క ఆక్రందన ఏమిటంటే, యేసు ప్రభువా మమ్ముని కరుణించుమని కేకలు వేశారు. యేసు అనగా అర్థం ఏంటి? క్రీస్తు అనగా అర్థం ఏంటి? ప్రభు అనగా అర్థం ఏంటి? యేసు అనగా రక్షకుండు, ఎవరినైనాను రక్షించును. అది యేసు అనగా రక్షకుడు. క్రీస్తు అనగా నియమితుండు. క్రీస్తు అనగా నియమితుడు, పాపాలు పరిహారము చేసేటువంటి ఆ పని కొరకు అభిషేకించబడిన వాడు క్రీస్తు అనగా. బలో యేసు మహారాజుకో. దేవుడొకడే, క్రీస్తునొకడే, దేవుని గ్రంథంబునొకటే, సత్యమొకటే, ఐక్యమొకటే, సత్య సిద్ధాంతమును ఒకటే. యేసు రక్షించేవారు,
నీ పాపాల నుండి రక్షించేవారు, నీ వ్యాధుల నుండి రక్షించేవారు, నీ బాధల నుంచి రక్షించేవారు, నీకున్న అవస్థల నుంచి రక్షించేవారు యేసే. ఈ 10 మంది కుష్ఠరోగులు ఏమన్నారు? రక్షకుడా. రెండోది ప్రభువా. ప్రభువా అనబడేటువంటి మాటకు అర్థం ఏమిటంటే పరిపాలించేవాడా, అనగా రక్షకుడా, పరిపాలించేవాడా. ప్రియులారా, నీ కుటుంబాన్ని రక్షించేది యేసే, నీ కుటుంబాన్ని పరిపాలించేది యేసైతే ఎంత బాగుంటుంది ఆ కుటుంబం. బోలో యేసు మహారాజుకో. అందుకనే ఎవరైనా కానీ బాప్తిస్మాని పొందే కాలంలో చేయవలసిన పని ఏమిటంటే యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపారని నమ్మితే నేను రక్షింపబడుదును. అందుకనే ఈ జీవితాన్ని యేసుకి చేయాలి. చాలా మంది జీవితాన్ని సైతానుకిచ్చి, ఓ సైతానా నువ్వు నన్ను పరిపాలించంటే సైతాన్ ఏం చేస్తాడు? సైతాను మేలు చేయడు, కీడే చేస్తాడు. సైతానుకు నిజము చెప్పడం చేత కాదు, అబద్ధమే చెబుతాడు. భార్యాభర్తల మధ్య ఐక్యత పెట్టడం చేత కాదు, విభేదమే పెడతాడు. వేలాది మందిగా ఉన్న వారులారా, నీ కుటుంబాన్ని, నీ బంధువుల్ని అపవాది పరిపాలిస్తున్నాడేమో చూసుకుని అపవాది పరిపాలించకుండానట్లుగా యేసు పరిపాలించేటట్లు జాగ్రత్త పడాలి అని చెప్పి దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియజేస్తాను. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేయడంలో ఏం కనబడుతుంది? వారి పట్టుదల కనబడుతుంది. ఏముండాలంటే మన అందరికీ పట్టుదల ఉండాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనములో మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. అనగా వెదికే వారికి ఏముండాలి? పట్టుదల ఉండాలి. ఈవేళ మీకు తెలియజేసే మాట ఏమిటంటే ఈ పట్టుదల ఉండాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో వెదకాలే. నీవెలాగొచ్చావో అలాగే వెళ్ళిపోవద్దు. ఈవేళ మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే మనందరము దేవునికి పిల్లలం. మన కొరకు రక్తం కాచారు కనుక యేసుకున్నవన్నీ మనము అర్జించాలన్నీ కూడా యేసుకున్నవన్నీ మనమే. బోలో యేసు మహారాజుకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనములో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏం చెయ్యాలి? సమీపములో ఉండగా ఆయన వేడుకోండి. ఇదిగో 10 మంది కుష్ఠరోగులు వెదుక్కుంటూ ఎక్కడికి వచ్చారు? యేసు దగ్గరికి వచ్చారు. ఈ రోజు మనం ఏం చెయ్యాలి? ఆయన దొరికే కాలంలో వెదకాలి. అంటే దొరికే కాలం అంటున్నారంటే దొరకని కాలం ఉంటుందా? ఉంటుంది. 7 ఏండ్ల శ్రమల కాలము, ఆయన దొరకని కాలం ఉంటుంది. అలాగే నరకానికి వెళ్ళిపోయిన కాలంలో ఆయన దొరకని కాలము. నువ్వు ప్రార్థన చేస్తే నీ సమీపమునే కనబడతారు. నీవేమడిగితే ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉంటారు. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనములో ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇన్నారా ప్రియులారా? యేసు నామములో ప్రార్థన చేస్తే ఏమవుతారో? రక్షించబడతారో. వీళ్ళు ఏమన్నారు? యేసు ప్రభువా కరుణించమన్నారు. ఈవేళ గమనించే మాట ఏమిటంటే ప్రభు నామములో ప్రార్థన చేస్తే రక్షింపబడుదురు. అందుకనే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యేసు నామములో ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు వచ్చును. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువా కరుణించుమని కేకలు వేస్తారు. మీరు వెళ్ళండి అన్నారు. వెళుతుండగా మార్గ మధ్యములో కుష్ఠరోగులు 10 మంది బాగయ్యారు, స్వస్థత పొందారు. సంతోషముతో అందులోకి వ్యక్తి బయలుదేరి వచ్చాడు. ఈవేళ పాపాలు పోవాలంటే యేసు నామములో ప్రార్థించాలి. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏమిటంటే మీరు వెళ్ళండి అనబడేటువంటి మాటకే విధేయులయ్యారు. యేసు మనకు సమీపముగా ఉన్నారు. కాబట్టి గమనించే మాట ఏమిటంటే మనము చేయవలసిన పని ఏమిటంటే ఆయన చెప్పినటువంటి మాట చొప్పున నడుచుకోవాలి. యెషయా గ్రంథము
45వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయములో 24వ వచనములో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఈ వచనములో చెప్పే మాట ఏమిటంటే, నా మాట వినండి. ఈ 10 మంది కుష్ఠ రోగులైన వారు ఏం చేశారో, ఆయన మాట విన్నారో. ఈ రోజున మనం ఎలా ఉండాలంటే, దేవుడు ఏం చెబితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో చెప్పిన మాట ఏమిటంటే, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, అనగా యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరించారో, యేసు నామాన్ని ఎవరైతే విశ్వసించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసు వారిని అందరు అంగీకరించారో, యేసు చెప్పిన మాటల యందు ఎంతమందికి విశ్వాసం ఉందో వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారము దేవుడిచ్చారు. పిల్లలు. బోలో యేసు మహారాజుకు. యేసుకు దూరంగా ఉండి ఏదో స్వస్థత పొందాను, సంతానం పొందాను, అది పొందాను, ఇది పొందానని కాకుండా యేసుకున్నవన్నీ అర్జించు వారిగా ఈ వేళ యేసు వారి బాధ ఏమిటంటే, ఆయన పిల్లలు ఉపయోగించుకోకపోతే బాధ. స్వస్థత మీదే, రక్షణ మీదే, ఆరోగ్యం మీకే, వరాలు మీకే, భాగ్యాలు మీకే, పరలోకం మీకే, నిత్య జీవం మీకే, 7 ఏండ్ల కాలంలో జరిగే విందు మీకే, యుగ యుగాల రాజ్యం మీకే, సింహాసనము నాతో పాటు మీకే, ఇన్ని భాగ్యాలు ఇచ్చాను, అన్ని వాడుకోండి. అయితే దేవుని యొక్క మాట విని వెళుతుండగా ఆ 10 మంది రోగులు బాగయ్యారు, కుష్ఠరోగులు. కానీ అందులో ఒక్కడే తిరిగి వచ్చాడు. ఒక్కడే. ఏం చేయడానికి? సాక్ష్యం చెప్పడానికి. మీలో కొంతమంది సాక్ష్యం చెప్పట్లేదు. 12 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న ఆమెతో సాక్ష్యం చెప్పించారు. ఇక్కడేమో ఈ రోగి బాగై వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. 9 మంది రాలేదు, ఒక్కడే వచ్చాడు. నీ వరుస 9 మంది వరుస, ఒకని వరుస. యేసును విడిచిపెట్టొద్దు ఎప్పుడు. నీ సాక్ష్యం ద్వారా ప్రపంచంలో ఎంతమందిని మార్చో, యేసు లోక రక్షకుడని ఎంతమందికి చెప్పావు, యేసు నమ్మితేనే మోక్షమని ఎంతమందికి బోధించో, యేసు లేకపోతే ఎన్నున్నా వ్యర్థమని ఎంతమందికి తెలియచేయగలిగావు. ఈ విషయాలు గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు అందరికీ తెలియచేస్తూ